హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాలెంట్స్ ఆఫ్ హౌస్ వైఫ్ ఛానల్. నేను నా బ్లౌజ్కి మగ్గం వర్క్ వేసుకున్నాను. అలాగే శారీ పళ్ళుకి కుచ్చులు, బ్లౌజ్ స్టిచ్చింగ్ అంతా డిజైన్ చేసుకున్నాను. ఒకసారి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. నా ఛానల్లో కుకింగ్ అండ్ ఇలా వర్క్ వీడియోలు, శారీస్, ఆన్లైన్ షాపింగ్ అన్నీ వస్తుంటాయండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ శారీ డార్క్ స్కై బ్లూ కలర్లో ఉంటుంది. పైన కింద బార్డర్స్ ఏమో నేరేడు పండు కలర్లో ఉంటాయి. శారీ మిడిల్ పార్ట్ మొత్తం పోచంపల్లిలో ఇలా బుటాస్ వచ్చి ఉంటుంది. ఈ శారీ పళ్ళు రాణి పింక్ కలర్లో ఉంటుందండి. ఇది సేమ్ పళ్ళు రాణి పింక్ కలర్లోనే బ్లౌజ్ కూడా వచ్చి ఉంటుంది. అందుకనే నేను బ్లౌజ్ని ఇలా డిజైన్ చేసుకున్నానండి. మల్టీ కలర్లో కుట్టుకోవాలనుకున్నాను. అందుకనే నేను ఇలా వేసుకున్నాను. బ్యాక్ నెక్కి ఇలా పాట్ నెక్ పెట్టుకున్నాను. ఫస్ట్ పేపర్ మీద డిజైన్ వేసుకొని తర్వాత క్లాత్ పైన వైట్ పెన్సిల్తో మార్కింగ్ చేసుకున్నాను. ఇలా సిల్క్ థ్రెడ్స్ వాడానండి 4 కలర్స్. ఈ స్టాండ్ వచ్చి నేను మీషోలో ఆర్డర్ పెట్టాను. దీని గురించి కూడా వీడియో ఇంతకుముందు మీకు చేసానండి. చూడండి మల్టీ కలర్స్లో వచ్చింది కదా డిజైన్ అనేది. కానీ ఇందులో నేను స్కై బ్లూ కలర్ ఎక్కువ వచ్చేటట్టు చూసుకున్నాను. ఎందుకంటే శారీ కలరు స్కై బ్లూ ఉంది కాబట్టి అందుకని ఎక్కువ అదో స్కై బ్లూ వచ్చేటట్టు చూసుకొని మిగిలినవి మల్టీ కలర్లో వాడాను. ఒకటి బ్లూ, ఎల్లో, గ్రీన్ అండ్ స్కై బ్లూ అండి. ఇంకా నేను రాణి పింక్ ఎక్కడ వాడలేదు. ఎందుకంటే బ్లౌజ్ మొత్తం ఆ కలరే ఉంది కాబట్టి ఇంకా నేను రాణి పింక్ని వాడలేదు. మళ్ళీ మధ్యలో ఇలా కుందన్స్, బీడ్స్, చమ్కీలు ఇలా వాడాను. మీకు చూస్తున్నాను చూడండి. స్టార్టింగ్ కొంచెం వేసిన తర్వాత నాకు వీడియో తీయాలనిపించింది. నా దగ్గర ఇలా సిల్క్ థ్రెడ్స్, కుందన్స్, బీడ్స్, మిర్రర్స్ ఇలా నాతో చాలా ఉన్నాయండి. తర్వాత శారీ పళ్ళుకి కుచ్చులు కుట్టుకోవడానికి కూడా నాతో బీడ్స్ ఉన్నాయి. ఇవన్నీ నేను కొన్ని మీషోలో ఆర్డర్ పెట్టి తీసుకున్నాను. కొన్ని బయట షాప్లో కొనుక్కున్నానండి. ఇప్పుడు ఈ మగ్గం వర్క్ అనేది చూస్తున్నాను చూడండి. నేను చిన్నప్పుడు స్కూల్లో కొన్ని నేర్పించారు కదండి. అప్పుడు నేర్పించేవాళ్ళు వర్క్. అప్పుడు నేర్చుకున్నాను. ఈ మగ్గం వర్క్ అనేది మా ఇంటి పక్క వాళ్ళు వేస్తున్నప్పుడు నేను చూశాను. కానీ నాకు ఆ వయసులో ఈ వర్క్ అనేది రాలేదు. అప్పుడున్న ఐడియాతోనే నేను ఇప్పుడు యూట్యూబ్లో చూసి 2 డేస్ ప్రాక్టీస్ చేశాను. నాకు ఈజీగా వచ్చేసిందండి. ఇలా మన బ్లౌజెస్కే కాబట్టి మనం కొంచెం అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చండి. కొద్దిగా స్లోగా అయినా చాలా బాగుంటుంది. నేను ఇంతకుముందు కొన్ని బ్లౌజెస్కి వేసుకున్నాను. నా శారీస్ అన్నిటికీ నేను పళ్ళు కుచ్చులు కూడా కుట్టుకున్నాను. స్టార్టింగ్ కొంచెం అటు ఇటు వచ్చినా కూడా కుట్టంగా చాలా ఈజీ అయిపోతుంది. నేను స్టార్టింగ్ వేసిన దానికంటే ఈ బ్లౌజ్ కుట్టిన తర్వాత చాలా పర్ఫెక్ట్గా వచ్చింది అనిపించిందండి. ఏదైనా అంతే, మనం చేస్తూ ఉంటే అదే పని మనకు చాలా ఈజీ అయిపోతుంది. ప్లస్ 100% పర్ఫెక్ట్గా వస్తుంది. నేను స్టిచ్చింగ్ అసలు నాకు అలవాటే లేదండి. నేను స్టిచ్చింగ్ మిషన్ తెప్పించుకున్న తర్వాత మొబైల్లో చూసి 1 వీక్లోనే బ్లౌజ్ కటింగ్, స్టిచ్చింగ్ నేర్చేసుకున్నాను. అంతకుముందు నాకు అసలు వచ్చేదే కాదు. నేను కొత్త మిషనే తెప్పించుకొని స్టార్ట్ చేశాను 2 ఇయర్స్ బ్యాక్. అలాగే నాకు ఏమీ తెలియకుండానే స్టిచ్చింగ్ నేర్చుకున్నాను కదా. అలాంటిది కొద్దిగా ఐడియా ఉంది కదా వర్క్ మీద, ఎందుకు నేర్చుకోలేను అని చెప్పి నేను ఆలోచించి ఈ వర్క్ స్టాండ్ తెచ్చుకొని నేను వర్క్ నేర్చుకోవడం మొదలుపెట్టాను. 2 డేస్లోనే నాకు మగ్గం వర్క్ ఈజీ అనిపించింది. ఇది ఫ్రంట్ పార్ట్ అండి. ఇది ఫ్రంట్ పార్ట్ మొత్తం సిల్క్ థ్రెడ్స్ ఇవన్నీ నేను ఆల్రెడీ స్టిచ్ చేశాను. ఇంకా పైన బీడ్స్ వేలా వేస్తున్నాను చూడండి. ఇవి వేయడం వల్ల మంచి షైనింగ్ లుక్ బాగుంటుందండి. ఓన్లీ సిల్క్ థ్రెడ్సే వాడితే మనం కంప్యూటర్ వర్క్ వేయించుకున్నట్టే ఉంటుంది. అందుకనే నేను ఇవి వేస్తున్నాను పైన. ఇలా మనమే స్టిచ్ చేసుకుంటూ మనమే వర్క్ వేసుకుంటూ చేసుకోవడం వల్ల మనకి మనీ సేవ్ అవుతుంది.
ప్లస్ మనకు కూడా టైం పాస్ అయినట్టు ఉంటుంది. అలాగే ప్రౌడ్‌గాను ఉంటుంది. మనం వేసుకున్నప్పుడు ఎవరైనా బాగుంది, ఎక్కడ వేయించుకున్నావు, నువ్వే వేసుకున్నావా అని అడిగినప్పుడు చాలా హ్యాపీగా ఉంటుందండి మనమే వేసుకున్నామని చెప్తే. నేను నా బ్లౌజెస్ స్టిచ్చింగు ఓన్‌గానే నేర్చుకున్నాను. నేను స్టార్టింగ్ కొద్దిగా ఇబ్బంది పడ్డాను కానీ అంటే అంత పర్ఫెక్ట్‌గా రాలేదు. నేను కుడుతూ ఉండంగా నాకు చాలా పర్ఫెక్ట్‌గా అనిపించింది. నెక్ డిజైన్స్ కూడా నేను చాలా ఈజీగా చేసుకోగలుగుతున్నాను. మనం ఏదైనా ప్రాక్టీస్ చేస్తుంటే ఐడియాస్ మనకే వస్తాయండి. ఎలా చేయాలి? ఎలా కుడితే ఇది బాగుంటుంది అని. నేను కుడుతూ ఉన్నట్టుగా ఇప్పుడు 2½ ఇయర్ అవుతుంది దగ్గర దగ్గర. నేను చాలా బ్లౌజెస్‌కి చాలా డిజైన్స్ పెట్టుకున్నాను. సింపుల్‌గానే చాలా క్లాసీ లుక్ వచ్చేలా పెట్టుకున్నాను. నేను మిషన్ ఏ రోజైతే వచ్చిందో ఆ రోజు నుంచి నేను ఒక బ్లౌజ్ కూడా బయట కుట్టించుకోలేదండి. 1 వీక్‌లోనే నేను కుట్టడం నేర్చుకున్నాను. ఇప్పుడు చాలా పర్ఫెక్ట్‌గా కుట్టుకుంటున్నాను బ్లౌజెస్. ఈ వర్క్ కూడా అంతే. స్టార్టింగ్‌లో మరీ ఇంత నీట్‌గా వచ్చేది కాదు. ఈ బ్లౌజ్‌కైతే నాకు చాలా నీట్‌గా అనిపిస్తుంది కుట్టిన తర్వాత. చూయిస్తే బయట వాళ్ళకి బయట ఎక్కడైనా కుట్టించారా అని అడుగుతున్నారు. అసలు మా అమ్మ కూడా బయట కుట్టించిన దానిలాగానే ఉంది మా అని చెప్పింది. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ కావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. కుకింగ్ వీడియోస్ కూడా పెడుతున్నాను. కొత్తగానే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. అందుకనే నాకు వచ్చినవి అన్నీ నేను వీడియోస్ తీసి పెట్టగలుగుతున్నాను. నా దగ్గర ఇంకా మొబైల్ స్టాండ్ లేదు. అందుకనే నేను వేసేటప్పుడు అంత క్లారిటీగా వీడియో తీసి పెట్టలేకపోతున్నాను. ఇదైతే నాకు టైం పట్టిందండి. ఎందుకంటే నేను ఖాళీగా ఉన్నప్పుడు మాత్రమే 1 అవర్ 2 అవర్‌లో అలా వేసేదాన్ని. అదే పనిగా బయట వాళ్ళకి కుట్టించే వాళ్ళైతే స్పీడ్‌గా చేస్తారు. మన కోసమే కాబట్టి మనకు వీలున్నప్పుడు మాత్రమే కుట్టుకోవచ్చు. ఒకవేళ అర్జెంటుగా ఎక్కడికైనా వెళ్ళాలి, కంపల్సరీ కావాలనుకుంటే మనం టైం తీసుకొని కుట్టేసుకోవచ్చు. చాలా ఈజీనే అండి. ఏమంటే కొద్దిగా టైం పడుతుంది స్టార్టింగ్‌లో. మనం ప్రాక్టీస్ చేసే కొద్దీ వస్తుంది స్పీడ్‌గా. ఇప్పుడు చూడండి ఎంత మంచి లుక్ ఉందో. బ్యాక్ సైడ్ మల్టీ కలర్ వేసాం కదా! ఎంత మంచిగా ఉందో. హ్యాండ్స్ చూడండి. పైన 2 లైన్స్ గోల్డ్ లైన్స్, కింద 2 లైన్ గోల్డ్ లైన్స్ వచ్చాయి కాబట్టి మిడిల్‌లో నేను వర్క్ వేశాను. షార్ట్ హ్యాండ్స్‌కి అండి ఇది. షార్ట్ హ్యాండ్సే బాగుంటాయి అనిపించింది బ్లౌజ్‌కి. ఎందుకంటే బార్డర్స్ నేరేడు పండు కలర్‌లో ఉన్నాయి కదా! పళ్ళు బ్లౌజ్ మాత్రమే రాణి పింక్‌లో ఉన్నాయి. అందుకని నేను షార్ట్ హ్యాండ్స్ ప్రిఫర్ చేశాను. ఇప్పుడు చూడండి బ్లౌజ్ అసలు స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత బయట కుట్టించిన దానిలాగానే ఉంది. నాకైతే చాలా బాగా నచ్చిందండి. మీకు కూడా నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఈ బ్లౌజ్ వర్క్ వేసిన తర్వాత స్టిచ్చింగ్ అయిపోయింది. స్టిచ్చింగ్ వేసుకున్నాకనే ఇంక నేను పళ్ళుకి కుచ్చులు కుట్టుకున్నానండి. పళ్ళు కుచ్చులు ఇలా మల్టీ కలర్‌లో వేసుకోలేదు. 2 కలర్సే వాడాను. ఆ పళ్ళు కలర్ వచ్చి రాణి పింక్ కదా! అదొకటి, స్కై బ్లూ, డార్క్ స్కై బ్లూ కలర్ ఒకటి. ఈ 2 కలర్సే పళ్ళుకి వాడాను. ఈ బ్లౌజ్ మాత్రం నిజంగా పర్ఫెక్ట్‌గా వచ్చిందండి. మనకు వేసుకోవడానికే కాబట్టి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఏదైనా. అన్ని డబ్బులు పోసి బయట కుట్టించుకున్నా అది మంచిగా ఉంటుందని లేదు. కొద్ది రోజులకే షేడ్ అవుతుంటాయి. ఎక్కడో ఒక చోట పోగు తగులుకుంటే మొత్తం అంతా ఊడొచ్చేస్తుంది. ఇలా మనమే వేసుకుంటే డబ్బులు సేవ్ అవుతుంది. మనకి టైం పాస్ అయినట్టు ఉంటుంది. బాగా అనిపిస్తుంది. ఈ శారీ అయితే వాష్ చేయకూడదంటండి. ఇది మగ్గాల మీద నేసిన శారీని. నాకైతే ఇది 1500 పడింది. చూడండి శారీ పళ్ళు కుచ్చులు ఎలా వేసుకున్నాను. 2 కలర్సే వాడాను.
శారీ మీద పోచంపల్లి డిజైన్ అన్నాను కదా, అది వైట్ కలర్లో ఉంది. అందుకని నేను ఈ పళ్ళుకి వైట్ కలరే వాడానండి బీడ్స్ వచ్చి. ఆ వైట్ కలర్ పూసనే బాగుంటుంది అనిపించింది గోల్డ్ కలర్ కంటే, అందుకే అలా వైట్ కలర్ వేసుకున్నాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా స్టిచ్చింగ్ వీడియోస్ నేను ఇంతకుముందు కుట్టుకున్న బ్లౌజెస్ కానీ శారీ పళ్ళుకి వేసుకున్న కుచ్చులు కానీ ఇవన్నీ వీడియో పెడతానండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్.